ఈరోజు నేను ఏం చేశానంటే పప్పు రైస్ అండి. చూడండి, మంచిగా వెజిటేబుల్స్ వేసి పప్పు రైస్ చేశాను. చాలా ఈజీ, త్వరగా అయిపోతుంది అనమాట. వెంటనే మనకు తినాలి అనుకున్న టైంలో మనం ఇది ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఓకే, ఇది కంప్లీట్గా ఏ విధంగా చేయాలనేది ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం రండి. హాయ్, ఈరోజు చాలా సింపుల్ స్పెషల్ రెసిపీ. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది అనమాట. సూపర్ అంటే సూపర్ అండి. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అది చాలా ఈజీగా చేసేయచ్చు ఇంట్లో ఉన్న వాటితోటే. అది ఏ విధంగా చేయాలో చూపిస్తారండి. ఇది నేను మామూలుగా బయటకు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మనకి నైట్ లేట్ అయిపోతుంది కదా, ఆ టైంలో నేను ఫాస్ట్గా చేసేయడానికి ఇది చేస్తుంటాను. అంటే మనకి బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవచ్చు, కానీ కొన్నిసార్లైనా బయట ఫుడ్ తగ్గించడం కోసం అనేసి నేను ఇలాంటివి ట్రై చేస్తూ ఉంటాను అనమాట. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంట్లో వాళ్ళందరూ మంచిగా వేడివేడిగా ఎంజాయ్. ఇది స్పెషల్గా చాలా బాగుంటుంది. ఇది ఇంకా కొంచెం డిఫరెంట్గా మా అత్తయ్య వాళ్ళు చేస్తుండేవాళ్ళు, కానీ సింపుల్ వేలో నాకు వచ్చిన ఈ రెసిపీని మీకు చూపిస్తాను రండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే చూడండి, ఇందులో రైస్, కందిపప్పు నానబెట్టాను అనమాట ఒక 1 అవర్ బిఫోర్. మీకు టైం ఉంటే నానబెట్టుకోండి, లేదన్నా మీకు ఫాస్ట్గానే అయిపోతుంది. ఈ కందిపప్పు ప్లేస్లో మనం పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇందులో వాటర్ నేను కరెక్ట్గా కడిగేసి ఎంత వాటర్ సరిపోతుందో అంత నానబెట్టేసాను. వాటర్ ఎట్లా మనం తీసుకోవాలి అంటే, ఏ గిన్నెతో అయితే మనం ఈ రైసు పప్పు తీసుకుంటామో దాంతోనే డబుల్ వాటర్ పోయాలి. ఒక గ్లాసుకి బియ్యానికి 2 గ్లాసుల వాటర్. నేను దీంతో 2 గ్లాసులు బియ్యము, 1 గ్లాసు పప్పు వేసాను అనమాట. మీరు 1/2 కప్ అయినా వేసుకోవచ్చు, ఇక మీ ఇష్టం. కందిపప్పు పెసరపప్పు అలా మిక్స్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇంకో వేలో మెజర్మెంట్ ఎలాగో చెప్పాలా, ఇది తీసుకోండి. ఇలా మన ఈ ఫింగర్ లైన్ ఉంటుంది కదా, ఈ లైన్ వరకు మనం చూసుకొనేసి కూడా వాటర్ పోసుకోవచ్చు. ఇలా ఇప్పుడు రైస్ ఉంది కదా, రైస్ నుంచి మనకు వాటర్ పోస్తే ఇక్కడ వరకు రావాలి. నాకు ఇక్కడ వరకు వచ్చింది కదా, మిగతా ఇవి రైస్ ఇవి అబ్జర్వ్ చేసుకున్నాయి కాబట్టి ఇవి కొంచెం ఉబ్బిపోయాయి. ప్లస్ సగం వరకు నాని ఇంకా మెత్తగా అయిపోయినాయి. చూసారు కదా కందిపప్పు ఎలా మెత్తగా ఇరిగిపోతుందో, అలా అనమాట. మీరు ఏ కప్పుతో తీసుకుంటారో దానికి డబుల్ తీసుకోండి, సరిపోతుంది. నెక్స్ట్ గీ వాడుతున్నాను ఇందులోకి, టేస్ట్ చాలా బాగా వస్తుంది అనేసి. కారం కోసం పచ్చిమిరపకాయలు, సాల్ట్, క్యారెట్, అలాగే ఆలు, కరివేపాకు, జీలకర్ర, అంతే. మీకు ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే నో ప్రాబ్లం. ఓన్లీ వీటితో కూడా మనం ఆయిల్ వేసేసి చేసేసుకోవచ్చు. జీలకర్ర, కందిపప్పు రైస్తో కూడా చేసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. స్టార్ట్ చేసేద్దాం రండి. కుక్కర్ పెట్టుకొని గిన్నె హీట్ అయ్యే వరకు మనం వెయిట్ చేసుకుందాం. చూడండి, ఒక కుక్కర్ పెట్టేసుకొని మనం ఫాస్ట్గా అయిపోవడానికి అనమాట కుక్కర్ పెట్టుకుందాం. గిన్నెలో కూడా చేసుకోవచ్చు. కుక్కర్లో మనం గిన్నె హీట్ అయిన తర్వాత ఆయిల్ లేకపోతే ఇలా నెయ్యి వేసుకోండి. నేనైతే మా బాబు తింటాడు కాబట్టి నేను నెయ్యి వేస్తున్నాను అనమాట. ఇది కొంచెం కరిగిపోయిన తర్వాత మంచిగా కరగనివ్వాలండి. కరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం జీలకర్ర, కొంచెం జీలకర్ర వేగిపోయింది అనుకున్నాక పచ్చిమిరపకాయలు. ఈ కారం కోసం పచ్చిమిరపకాయలు, లేదు అంటే ఇవి మిరియాలు వేసుకోవచ్చు, ఇంకా మీ ఆప్షన్, ఎండుమిరపకాయలు అయినా వేసుకోవచ్చు. కరివేపాకు, ఒక 2 సెకండ్స్ వేగాలంతే. మంచిగా నెయ్యిలో వేగితే టేస్ట్ బాగుంటాయని. తర్వాత ఆలు ముక్కలు కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. మా బాబు ఇలా సరిగా తినడనేసి చిన్నగా కట్ చేసాము. పెద్దగా కట్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి 2 నిమిషాలు ఇట్లా వేగుతున్నాయి అన్న టైంలో ఇవి మంచిగా నెయ్యిలో వేగాలి. కొంచెం వేగితే చాలా, ఎక్కువ అవసరం లేదు. తర్వాత క్యారెట్ వేసేసుకుందాం. క్యారెట్ కూడా మంచిగా నెయ్యి అనేది కలిసిపోవాలి. కలిసిపోయే వరకు మనం ఇలా తిప్పుకొని ఒక 2-3 మినిట్స్, ఎక్కువ అవసరమే లేదు. ఎందుకంటే మనకు రైస్లో ఉడికిపోతాయి ఇవి మెత్తగా, మీకు టెన్షన్ అవసరం ఉండదు. ఓకే,
ఇందులో పసుపు ఏమి వేయొద్దండి, న్యాచురల్గా వీటి కలరే చాలా బాగుంటుంది అనమాట. నేనైతే వేయను, అప్పుడప్పుడు వేస్తా కూడా. మీరు రెండు విధాలుగా ట్రై చేయొచ్చు. ఇది ఇప్పుడు 2 నిమిషాలు నూనెలో వేగింది కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు రైస్ వేసేద్దాం. ఇది మనం వేయడం వల్ల పప్పు రైస్ కూడా మంచిగా ఈ నెయ్యిలో వేగుతాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఓకేనా? కాబట్టి ఒక 2 నిమిషాలు మాత్రమే, ఎక్కువ అవసరం లేదు. ఇలా కలిపి ఒక 2 నిమిషాలు వదిలేసేయండి, మంచిగా వేగుతుంది. వేగినాక మనం దీంట్లోకి మనం ఆల్రెడీ నానబెట్టినప్పుడే దీనికి ఎంత వాటర్ సరిపోతాయో పెట్టుకున్నాం కదా, అవి ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే డైరెక్ట్ మనం గీ వేసి జీలకర్ర వేగంగానే ఇవన్నీ కలిపేసి మంచిగా పెట్టేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు వీటికి సరిపోయేంత సాల్ట్, రాక్ సాల్ట్ వేసేస్తున్నాను. ఎందుకంటే ఇది లిక్విడ్ లాగా ఉంది కాబట్టి సాల్ట్ మనకు కరిగిపోతుంది. అన్నిట్లో సాల్ట్ వాడకూడదు అనమాట. ఐడోజుడ్ సాల్ట్ అన్నిట్లో వాడడం కరెక్ట్ కాదు అనేసి రాక్ సాల్ట్ ఎక్కువ వాడుతుంటా నేను. చూసారు కదా. ఇప్పుడు దీన్ని మనం క్యాప్ పెట్టేసుకోవడమే. చూడండి, అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు క్యాప్ పెట్టేస్తున్నాను. పెట్టేసి మీకు త్వరగా తీసేసుకోవాలి, వెంటనే ఫుడ్ తినాలి అనుకుంటే కనుక 4 విజిల్స్ పెట్టండి. వెంటనే మీరు తినాలి, లేట్ అయిపోయింది ఆల్రెడీ అనుకుంటే 4 విజిల్స్ పెట్టండి. లేదు కొంచెం ఒక 10 మినిట్స్ లేట్ అయినా పర్వాలేదు అని అనుకున్నారనుకోండి, ఒక 3 విజిల్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేయకుండా వదిలేస్తే మంచిగా మగ్గిపోతుంది. మంచిగా దాంట్లో నుంచి అది ఉంటుంది కదా, ఏమంటారు, ఆవిరి అనేది మొత్తం పోయినాక తీసేసారనుకోండి క్యాప్, మంచిగా చాలా బాగుంటుంది అనమాట. రైస్ పొడి పొడిగా బాగా వస్తుంది. మీకు వెంటనే తినాలనుకుంటే 4 విజిల్స్, లేదంటే 3 విజిల్స్, 2 విజిల్స్ కూడా అయిపోతుంది. ఏవి బాగా ఇది ఉంటుంది కదా, బాస్మతి రైస్ అయితే 2 విజిల్స్కే అయిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా మనం పెట్టడం వల్ల మీ కుక్కర్లో ఉన్న ఆవిరంతా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. అందుకనే మనం క్యాప్ వెంటనే అస్సలు తీయకూడదు, ఎందుకంటే ఈ ఆవిరి వల్ల చాలా రిస్క్ అవుతుంది. అందుకే కంప్లీట్గా ఇది ఫుల్గా ఈ గాలి అంతా బయటకు వెళ్ళిన తర్వాతనే మనం ఇలా పెట్టుకొనే మళ్ళీ ఓపెన్ చేయాలి. ఇలా మూత గట్టిగా ఉందనుకోండి, బలవంతంగా అస్సలు ఓపెన్ చేయకండి. మనం ఇలా అంటుంటే ఇది ఫ్రూగా మూవ్ అవుతుందంటేనే ఇలా తీసేయాలి. చూడండి, రెడీ అయిపోయింది. చూడండి, బాగా రెడీ అయింది కదా. దీన్ని ప్లేట్లో తీస్తున్నాను. ఇది చాలా మెత్తగా ఉంటుందండి, మనం వేసే వాటర్ని బట్టి వస్తుంది. నేను మా బాబు తినాలి కాబట్టి మెత్తగానే చేస్తాను అనమాట. చూడండి పప్పు ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇందులో మనకి వెజిటేబుల్స్ అన్నీ పిల్లలు తినేస్తారనమాట. ఆ విధంగా ఇది మెత్తగా ఉంటుంది. మీరు చిన్నపిల్లలకి పెడుతుంటారు కదా, ఇది ఈజీగా మనకి నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ మనకి వంట త్వరగా అయిపోవాలన్న టైంలో ఇలాంటివి చేయొచ్చు. నేను మా బాబుకి అంటే ఎప్పుడు చేసే రెసిపీయే, టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఓకేనా? ఇదే దీంతో మీరు బాస్మతి రైస్ చేయొచ్చు, నార్మల్ రైస్ చేయొచ్చు, అలాగే లావుగన్న బ్రౌన్ రైస్ ఉంటాయి కదా, దాంతో కూడా చేయొచ్చు అనమాట. నేను నార్మల్ రైస్తో చేశాను. చూసారా? మీరు ఇంకా పొడి పొడిగా కూడా చేసుకోవచ్చండి. నేను మా ఇంట్లో తినేదాన్ని బట్టి నేను చేశాను. ఓకే, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నన్ను ఫాలో చేయండి, నాకు కమెంట్ చేయండి. ఓకేనా? నా వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సింపుల్గా చేసే వంటలు అనేవి నా ఛానల్లో కంటిన్యూగా వస్తుంటాయి. మీరు నన్ను ఫాలో అవుతూ ఉంటే అవన్నీ చూడొచ్చు. మొదటిగా మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని
ఆల్ అనే గంట సింబల్ని ఓకే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.